హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. 21 అక్టోబర్ 2025. 3 రాజధానులు ఉన్న దేశం. 3 రాజధానులు ఉన్న దేశము. ప్రపంచంలో 3 రాజధానులున్న ఏకైక దేశంగా సౌత్ ఆఫ్రికా ఏకైక దేశంగా సౌత్ ఆఫ్రికా ఉంది. ఇది 1910లో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పడినప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రవేశపెట్టారు. యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాగా ఏర్పడినప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కార్యకలాపాలను 3 భిన్న రాజధానులుగా విస్తరించారు. ప్రభుత్వ కార్యకలాపాలను 3 భిన్న రాజధానులకు విస్తరించారు. 1. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రిటోరియా, లెజిస్లేటివ్ క్యాపిటల్గా కేప్ టౌన్, జ్యుడిషియల్ క్యాపిటల్గా బ్లోమ్ఫోంటైన్ ఉన్నాయి. దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి కోడ్ రూపంలో. సౌమ్యకు 3 రంగుల పువ్వుల పేర్లు ఎప్పుడు ఇస్తారు అంటే జూలైలో బొకే పేర్లు ఇస్తారు. సౌ అంటే సౌత్ ఆఫ్రికా, 3 అంటే 3 రంగుల అంటే రాజధానులు, 3 అంటే 3 రంగుల అంటే అంటే రాజధానులు, పువ్వుల పేర్లు ఎప్పుడు అంటే ఏ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రిటోరియా అంటే పేని పీగా మార్చుకోవచ్చు అండి. పేని పీగా అనుకుంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఏ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రిటోరియా ఇస్తారు. అంటే జూలైలో బొకే జూలైలో బొకే. జూ అంటే జ్యుడిషియల్ క్యాపిటల్గా బ్లో అంటే బ్లోమ్ఫోంటైన్. లే అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్గా కేప్ టౌన్. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ విడుదల చేసిన భారత్. గనుల తవ్వకాలలో రాష్ట్రాల పనితీరును మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం తొలిసారిగా భారతదేశ గనుల మైనింగ్ మంత్రిత్వ శాఖ స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ 2025 గాను విడుదల చేసింది. మైనింగ్ మంత్రిత్వ శాఖ స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ 2025 విడుదల చేసింది. దీని లక్ష్యం మైనింగ్ సమర్థత, సంస్కరణలు, స్థిరత్వము ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తుంది. లక్ష్యం ఏమంటే సమర్థత, సంస్కరణలు, స్థిరత్వం ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందులో కేటగిరీ ఏ అంటే ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో. కేటగిరీ ఏ అంటే ఖనిజాలు ఎక్కువ రాష్ట్రాలనుగా ఇవి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సిగా విభజించాయి. అందులో కేటగిరీ ఏలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఉన్నాయి. ఇక కేటగిరీ బిలో గోవా, ఉత్తరప్రదేశ్, అస్సాం ఉన్నాయి. కేటగిరీ సిలో పంజాబ్, ఉత్తరాఖండ్, త్రిపుర ఉన్నాయి. ఖనిజాలను అధికంగా ఉన్న రాష్ట్రాలుగా ఇలా విభజించారు. ఇలా కూడా కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఈజీగా ఉంటుంది. 2025 గాను మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్లో విడుదల చేసిన భారత్. మైనింగ్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి కోడ్ ఈజీగా. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. రాగ్
రాగ్మాల్ అంటే మనం తాగుతాం కదండీ రాగ్మాల్ని. అది ఇలా చిన్నగా నాకు తెలిసిన విధంగా కోడ్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి. రాగ్ అంటే రాజస్థాన్, గు అంటే గుజరాత్, మా అంటే మధ్యప్రదేశ్. ఈజీ కదండీ ఇలా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ బి కేటగిరీలో కోడ్ వచ్చేసి గోవా. గోవుని మనం తెలుగులో ఆవాది అని అంటాం కదా, దాన్ని గోవా. గోవా అంటే గో అంటే గోవా, ఊ అంటే ఉత్తరప్రదేశ్, ఆ అంటే అస్సాం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. కేటగిరీ సిలో పంజాబ్, ఉత్తరాఖండ్, త్రిపుర ఉన్నాయి కదండి. దాని కోడ్ వచ్చేసి పౌలు తింటున్నాడు. పౌలు తింటున్నాడు. పౌను పాగా అనుకుంటే పంజాబ్. ఊ అంటే ఉత్తరాఖండ్. ఊ అంటే ఉత్తరాఖండ్. తింటున్నాడు అంటే త్రిపుర. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ జపాన్ నూతన ప్రధానిగా సనాయ్ తకాయిచి. తేదీ 21 అక్టోబర్ 2025. సనే తకాయిచి జపాన్ తొలి మహిళ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. జపాన్ తొలి మహిళ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. జపాన్ తొలి మహిళ ఎవరంటే సనాయ్ తకాయిచి. 465 మంది సభ్యులున్న దిగువ సభలో 237 ఓట్లను గెలుచుకొని షిగెరు ఇషిబా బాధ్యతలు చేపట్టారు. జపాన్ ఇన్నోవేషన్ పార్టీతో కూటమి ద్వారా ఆమె విజయం సాధించింది. జపాన్ ఇన్నోవేషన్ పార్టీతో కూటమితో ద్వారా విజయం సాధించింది. ఆమె ఎన్నిక తర్వాత పెట్టుబడిదారుల విశ్వాసం బాగా పెరిగింది మరియు నిక్కీ సూచిక రికార్డు గరిష్టాలను తాకింది. దీనిని తకాయిచి వాణిజ్యమని పిలుస్తారు. జపాన్ నూతన ప్రధానిగా సనాయి తకాయిచి. తొలి మహిళ. జపాన్కి తొలి మహిళ ప్రధానమంత్రి ఎవరంటే సనాయి తకాయిచి. దీన్ని కోడి రూపంలో కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇలా కూడా కోడ్ గుర్తుపెట్టుకోవచ్చండి. జపం చేస్తే సంగీతం వినిపిస్తుంది. జ అంటే జపాను. పా అంటే ప్రధానిగా. సా అంటే సనాయ్. థ అంటే తకాయిచి వినిపిస్తుంది. ఇక్కడే వస్తుంది కదండి మనకు ఫుల్గా. జపము చేస్తే సంగీతం వినిపిస్తుంది. జ అంటే జపాను. పా అంటే ప్రధానిగా. సా అంటే సనాయి. థ అంటే తకాయిచి. ఇన్నోవేషన్ పార్టీతో కూటమి ద్వారా ఆమె విజయం సాధించింది. ఇది కూటమి ద్వారా అంటే ఇన్నోవేషన్ పార్టీ కూటమి ద్వారా. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ కపాస్ క్రాంతి కాటన్ మిషన్ లాంచ్ చేసిన కేంద్రం. కాటన్ మిషన్ లాంచ్ చేసిన కేంద్రం. పత్తి దిగుబడిని పెంచేందుకు కేంద్రం కపాస్ క్రాంతి కాటన్ మిషన్ లాంచ్ చేసింది. కేంద్రం 600 కోట్ల విలువైన ఈ మిషన్ ద్వారా డిజిటల్ టూల్స్, అధిక సాంద్రత కలిగిన తోటల పెంపకం సహా ఆధునిక సాగు విధానాలపై రైతులకు సహకరించి పంట దిగుబడిని పెంచాలని పెంచాలని కేంద్రం కృషి చేస్తుంది. మహారాష్ట్ర నుంచి విజయవంతమైన హై డెన్సిటీ ప్లాంటేషన్స్
ప్లాంటేన్స్ పద్ధతులను తెలంగాణలో అమలు చేయడం ఈ మిషన్ లక్ష్యం. కపాసి కిసాన్ యాప్ అనేది రైతులకు పత్తి అమ్మకపు ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన మొబైల్ అప్లికేషన్. కేంద్రము కపాసి కాటన్ మిషన్ లాంచ్ చేసింది. ఎందుకంటే పత్తి దిగుబడిని పెంచేందుకు డిజిటల్ ఈ మిషన్ ద్వారా డిజిటల్ టూల్స్, అధిక సాంద్రత కలిగిన తోటల పెంపకం సహా ఆధునిక సాగు విధానాలపై ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. కోడి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. తెల్ల బంగారం మీద వెన్నెల్లో కాంతి పడితే ఇంకా కాంతిగా వెలుగుతుంది. తెల్ల బంగారం అంటే పత్తి అండి. తెల్ల బంగారం అంటే పత్తి. మీద వెన్నెల్లో కాంతి అంటే కపాస్ పడితే ఇంకా కాంతి మిషన్ కపాసి కాంతి మిషన్ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. గు అంటే దిగుమతులు అనుకోండి. దిగుమతులు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ విరైజ్ లాంచ్ చేసిన నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కు చెందిన ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్షిప్ ప్లాట్ఫామ్ డిప్ వరల్డ్ అనే సంస్థతో కలిసి విరైజ్ అనే ప్రోగ్రాము లాంచ్ చేసింది. విరైజ్ అంటే ఉమెన్స్ ఆంట్రప్రెన్యూర్స్ ఎమర్జింగ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ ఇన్స్టిట్యూట్ మహిళల సారథ్యంలో నడిచే 100 ఎంఎస్ఈలను ప్రోత్సహించేందుకు, అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. విరైజ్. నెక్స్ట్ 4 రాష్ట్రాలలో నోటరీ లిమిట్ పెంచిన కేంద్రం. నోటరీ అంటే ప్రామిసరీ నోట్లు ఉంటాయి కదండి. అందులో పత్రాలపై సంతకాలను ధృవీకరించడం, చట్టబద్ధంగా నిర్ధారించడం. స్వచ్ఛందంగా సంతకం చేస్తున్నారని వారికి ఆ పత్రం గురించి తెలిసే చేస్తారు. గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, నాగాలాండ్లో నోటరీల లిమిట్ను పెంచుతూ న్యాయ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నోటరీస్ రూల్స్ 2025 ద్వారా చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో గుజరాత్లో మ్యాక్సిమం నోటరీ లిమిట్ 2,900 నుంచి 6,000కు, తమిళనాడుకు 2,500 నుంచి 3,500కు, రాజస్థాన్ లిమిట్ 2,000 నుంచి 3,000కు, నాగాలాండ్లో 200 నుంచి 400కు పెంచింది. ప్రామిసరీ నోట్లు ఉంటాయి కదండి, అవి ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటాయి. అందులో లిమిట్ పెంచిన కేంద్రం. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. కోడి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. 4 దిక్కులు 4 మూలలు గుర్తుకు రానా. 4 దిక్కులు 4 మూలలు గుర్తుకు రానా. 4 దిక్కులు అంటే 4 దిక్కులు 4 మూలలు గుర్తుకు రానా అంటే గుజరాత్ తూనే తా అనుకుంటే తమిళనాడు, రాజస్థాన్, నా అంటే నాగాలాండ్. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.